కూటమి ప్రభుత్వంలో పేదలు 2 సెంట్లు ఇంటి స్థలం కోసం దరఖాస్తులు చేసుకునే హక్కు లేదా అధికారుల దగ్గరికి వెళ్లి అర్జీలు చేసుకోవడానికి వెళ్లే పేదలని భయపడతారా అని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వ ఆర్థిక సాయం అందించాలని, ప్రస్తుతం ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్న వారికి ఉన్న చోటే పట్టాలు మంజూరు చేయాలని, అర్హులైన వారికి రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేయాలని కరెంటు బిల్లులతో సంబంధం లేకుండా డిమాండ్ చేస్తూ గురువారం ఉదయం సిపిఐ విజయనగరం నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో 3వ రోజు విజయనగరం ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టి ఏఓ శ్రీనివాస్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బుగత అశోక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలైనా పేదలకు ఇంటి స్థలం ఇచ్చిన దాఖలాలు లేవని ఇక విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఇంటి స్థలం నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్వేల పేరుతో కాలక్షేపం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేద ప్రజలకు సంబంధించినటువంటి అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ సొంత ఇల్లు నిర్మాణం కోసం 2 సెంట్లు గత ప్రభుత్వం సెంటు మాత్రమే ఇచ్చింది. ఆ సెంటు భూమి సరిపోదు, 1,80,000 రూపాయలు సరిపోదు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే దాన్ని 2 సెంట్లు భూమిని ఇస్తాము, అలాగే 5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చి వేళటికి 10 నెలలు కావస్తుంది. ఇంతవరకు ప్రజలు ఎక్కడున్నారో, కనీసం ఇల్లు లేనటువంటి పేద ప్రజలు ఎక్కడున్నారో కూడా గుర్తించడానికి ఈవేళ కూటమి ప్రభుత్వ పాలకులకి టైం సరిపోవడం లేదు. ఈవేళ ఆ ఇచ్చినటువంటి 10 నెలలు కావస్తుంది, ఒక్క హామీ కూడా అమలు చేయలేదు, ఒక్కరికి కూడా ఇంటి స్థలం ఇవ్వలేదు. అలాగే ఉన్నటువంటి ఇంటి స్థలం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇంటి స్థలాలు నిర్మాణం చేసుకోలేదని ఆ ఇంటి స్థలాల్ని రద్దు చేయడానికి, ఆ పట్టాలను రద్దు చేస్తామని ప్రజల దగ్గరికి ఈవేళ కబుర్లు పంపుతున్నారు. ఈవేళ పాలకులు ఆ స్థానికంగా ఉన్నటువంటి నాయకుల ద్వారా, అలాగే ఈవేళ పెన్షన్లు, రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇచ్చినట్టే ఇచ్చి నోటికాడ కూడు లాక్కునేటువంటి విధంగా కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయట.